వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. బాపూజీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ శ్రీ హనుమాన్ ఆలయం, టీచర్స్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ఆలయాల్లో వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. బాపూజీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ శ్రీ హనుమాన్ ఆలయం, టీచర్స్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శాలిని, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి గుళ్ళు మొత్తము కూడా భక్త సందోహంతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మొత్తం కూడా ఏదైతే ఆలయాలన్నీ కూడా విష్ణునామ స్మరణతో, అలాగే వైకుంఠ ద్వారం ఏదైతే తిరుమల నుంచి ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాల వరకు కూడా చాలా మంది కూడా భక్తులు బారుదీరి ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా దర్శనానికి, ఏదైతే ధనుర్మాసం వచ్చేసింది, ఈ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి, అది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుందంటే చాలా అందరికీ గుర్తొచ్చే ఉత్తర ద్వారం దర్శనము. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మొత్తం కూడా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిలాడుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలా మోక్షం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢ నమ్మకము. అందుకే ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఏదైతే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశిగా చాలా వరకు కూడా ఏదైతే మనకి పురాణాల్లో చూసుకున్నట్టయితే శ్రీ మహావిష్ణువు నిద్రపోయే సమయము, ఈ సమయం మొత్తము కూడా ధనుర్మాసంగా కొనసాగుతుంది. ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశిలో వచ్చేటటువంటి ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైనటువంటిది. ఈ రోజు ఆలయాలకు వెళ్ళి ఏదైతే దర్శనాలు చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఏదైతే వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా పుణ్యం కలుగుతుంది అన్న కోణంలో భక్తులు బారుందీరి ఉన్నారు. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి 4:30 నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి దేవాలయం దగ్గర నుంచి మొత్తం అన్ని చోట్ల ట్రై కమిషనరేట్ లో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా భక్తులైతే తాకిడి ఎక్కువగా ఉన్నట్టే తెలుస్తుంది. అందరూ కూడా ఏదైతే భక్తులందరూ కూడా ఈ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలకు వెళ్లి విష్ణునామ స్మరణతో మారిపోతున్నాయి ఆలయాలు కూడా. ప్రస్తుతం అయితే ఆలయాలన్నింటి కూడా కిటకిటలాడుతున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. ఉషా, ఇంతకీ ఆలయాల దగ్గర మరి పరిసర ప్రాంతాల దగ్గర ఎలా ఉంది పరిస్థితి? భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మరి అధికారులు ఏర్పాట్లు చేశారా? ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ప్రస్తుతం ఒక్కొక్క ఆలయం దగ్గర కూడా ఏదైతే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రతి ఒక్క ఆలయం దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, దేవాలయ సిబ్బంది, అలాగే ఏదైతే క్యూ సిస్టమ్ దగ్గర నుంచి ప్రసాదాల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా దేవాలయ సిబ్బంది నిన్నటి నుంచే కూడా మొత్తం కూడా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. మొత్తం ఏదైతే జనసందోహం ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి కూడా 5:01 ప్రారంభమయ్యేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఈ పూజల్ని చాలా వరకు కూడా నిష్ఠతో ఏదైతే స్నానం, సంకల్పం, ఏవైతే ఉపవాసం
పూజ, జాగారం, ధ్యానం ఏదైతే ఇవన్నిటిని కూడా ఆచరించి చేసేటటువంటి పూజకి సంబంధించి ఉదయం నుంచి భక్తులైతే ఆలయాలకి వెళ్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి సిబ్బంది కూడా భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా, ఆలయం చుట్టుపక్కల కూడా ఏదైతే ట్రాఫిక్ కి సంబంధించి అంతరాయం కూడా కలగకుండా ఆలయ సిబ్బంది పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ప్రస్తుతం అయితే భక్తులు సజావుగా ఏదైతే వారి వారి దర్శనానికి సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి క్లియరెన్స్ కి సంబంధించి కావచ్చు, భక్తులు చాలా సునాయాసంగా ఏదైతే దర్శనం చేసుకుని వెలుపలికి బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉషా. వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజున ఉదయం 4 గంటలకి స్వామివారికి సుప్రభాత సేవ, తదుపరి ఉదయం 5 గంటలకి స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకాలు ఎంతో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ నెలంతా కూడా ఈ మార్గశీర్ష మాసం అనగా గోదా కళ్యాణం కూడా రేపు జనవరి 14న కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కావున భక్త మహాశందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. సుమారుగా ఉదయం 4 గంటల నుంచి ఇంతవరకు కూడా సుమారుగా 700 దాకా వచ్చింటారని దయచేసి సాయంత్రం ఒక 15 దాకా రావచ్చని అనుకుంటున్నాము మ్యాక్సిమం. శ్రీ వెంకటేశ్వర స్వామి